శ్రీ అమ్మ మరియు శ్రీ భగవానులను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అవతారమూర్తులుగా పూజిస్తారు. వారు అవ్యక్త పరబ్రహ్మ యొక్క స్త్రీ పురుష స్వరూపాలను ప్రాతినిధ్యం చేస్తూ కారణరహిత ప్రేమ, శాంతి, ఆనందము మరియు అనుబంధం వంటి ఉన్నతమైన చైతన్య స్థితులతో మానవజాతిని మేల్కొలిపేందుకు సృశ్రావ్యమైన సమన్వయంతో పనిచేస్తున్నారు. వారి దివ్య కృప మానవునికి మరియు దైవం మధ్య గల అంతరాన్ని తొలగించి మానవజాతిని వారి వ్యక్తిగత దేవునికి దగ్గర చేస్తూ భగవత్ సాక్షాత్కారానికి మరియు మోక్షం వైపుకు నడిపిస్తుంది. శ్రీ అమ్మ ఆగస్టు 15, 1954న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని సుందరమైన సంగం గ్రామంలో జన్మించారు. శ్రీ అమ్మ చిన్ననాటి నుండే మానవజాతిని బాధల నుండి విముక్తి చేయాలనే ఏకైక లక్ష్యంతో అతి సాదాసీదా జీవితాన్ని గడిపారు. శ్రీ అమ్మ వారిలోని లోతైన జ్ఞానం, బాలసులభమైన సరళత, అమాయకత్వం వల్ల అందరికీ ప్రీతిపాత్రులయ్యారు. ఎవరైనా సహాయం అడిగితే లేదు అని చెప్పడం శ్రీ అమ్మకు కష్టంగా ఉండేది. ప్రజలు ప్రార్థనలతో, మనోభిలాషలతో శ్రీ అమ్మని ఆశ్రయించినప్పుడు అనేక అద్భుతాలు జరుగుతుండేవి. చిన్న వయస్సు నుండే శ్రీ అమ్మ వారి మిస్టిక్ శక్తులు, వరప్రదాన శక్తి మరియు అద్భుతాలు చేయగల సామర్థ్యం వల్ల ప్రసిద్ధులయ్యారు. శ్రీ అమ్మను గ్రామంలోనే దివ్య మాతృమూర్తి యొక్క సజీవ రూపంగా గౌరవించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు శ్రీ అమ్మను ఒక్కసారైనా దర్శించడానికి ఆరాటపడుతుంటారు. ఎందుకంటే శ్రీ అమ్మ సమక్షంలో మన మనసు ప్రేమ, దయా సముద్రంలో లీనమవుతుంది. శ్రీ అమ్మ నిస్వార్థ ప్రేమ, కరుణ మనసులోని అన్ని గాయాలను, భయాలను, అడ్డంకులను శుద్ధి చేసే అమృత సమానం. శ్రీ అమ్మ ప్రత్యేకమైన గురువు. జీవితంలోని గొప్ప సత్యాలను సులభంగా అర్థమయ్యే రీతిలో బోధిస్తారు. భక్తులకి శ్రీ అమ్మ కేవలం ఒక ఆధ్యాత్మిక వ్యక్తి మాత్రమే కాదు, మార్గదర్శక తల్లి, రక్షకురాలు, తమ సంతోషాలు, కష్టాలలో తోడుగా నిలిచే కరుణామయ శ్రోత. శ్రీ అమ్మవారి సన్నిధి లోతైన శాంతి, మాతృ స్నేహాన్ని ప్రసరింపజేస్తూ భక్తుల హృదయాలను నయం చేస్తుంది. శ్రీ అమ్మ ఆశీర్వాదాలు సున్నితమైనవే అయినా శక్తివంతమైనవి. అవి కుటుంబాలలో ఐక్యతను కలిగించి, అష్టైశ్వర్యాలు ప్రసాదించి, భక్తుల చైతన్యాన్ని ఉన్నత స్థాయికి చేర్చి లోతైన శాంతి, ఆనందము, ప్రేమ, అనుబంధ స్థితులను అనుభవింపజేస్తాయి. జై బోలో జగజ్జనని శ్రీ పద్మావతీ దేవీకి జై.